ప్రజాయుద్ధ నౌక తూప్రాన్ ముద్దుబిడ్డ. ఈ తూప్రాన్ పేరును ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మా గడ్డ బిడ్డ జన్మదినం, గద్దరన్న జన్మదినం సందర్భంగా మేము ఇక్కడ మణి శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. గద్దరన్న ఆశయాలు, గద్దరన్న సజీవంగా లేకపోయినప్పటికీ కూడా గద్దరన్న యొక్క ఆశయాలు కొనసాగించాలనే దృక్పథంతో తూప్రాన్లో ప్రతిసారి చేసేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈసారి కూడా గద్దరన్న జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. గద్దరన్న అంటే ఒక విప్లవం, గద్దరన్న అంటే ఒక ప్రజల గొంతుక, అణగారిన వర్గాల, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఎన్నో బడుగు బలహీన వర్గాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి మా తూప్రాన్ బిడ్డ కావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. గద్దరన్న యొక్క ఆశయం, గద్దరన్న యొక్క శ్వాస పోయే వరకు కూడా ఒకటే కోరిండు, బడుగు బలహీన వర్గాలు అనేటువంటి ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీ వర్గాలు ఏదైతే శాసనంలోకి పోవాలని కోరినటువంటి గద్దరన్న ఆశయం ఈరోజు మేము ఆశయం కొనించడం కోసం బడుగు బలహీనాల తరపున ప్రతి విషయంలో గొంతుకలై ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ మేము ఉన్నటువంటి మా గొంతులు, అణగారిన వర్ణ గొంతులు శాసనసభలోనో పార్లమెంట్లో ఉండే వరకు కొనసాగిస్తాం గద్దరన్న ఆశయంని అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకేనా? తూప్రాన్ ముద్దుబిడ్డ అయిన గద్దరన్న గారు ఈరోజు మా తూప్రాన్ గ్రామంలో పుట్టి పెరిగి ఢిల్లీ స్థాయికి ఎదిగిన తూటా పాటాతోని ప్రజల గుండెల్లో శిరస్థాయికి నిలిచిన గద్దరన్న ఇవాళ నువ్వు లేని మా లోటు తీరమైనది. నీ ఆశయాలు మేము కొనసాగించి ఈ తూప్రాన్లో విగ్రహాన్ని మేము అందరం కలిసి కట్టుకట్టు కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని కోరుతున్నాం. జై జోహార్ గద్దరన్న.